హలో అండి, వెల్కమ్ టు మహారాసింద్ర యూట్యూబ్ ఛానల్. చికెన్ కుఫ్తాలు తయారు చేసే విధానం చూద్దామా. ఫస్ట్ బాగా కడుక్కొని బంగాళదుంప ఉడకపెట్టుకుందామండి. బాగా మెత్త పేస్ట్ చేసుకుందాము. దాని తర్వాత మూత పెట్టేసానండి. దాని తర్వాత 3 టైమ్స్ బాగా కడుక్కున్న చికెన్ తీసుకుందాము. చికెన్ తీసుకొని ఇది కూడా బాగా మెత్త పేస్ట్ చేసుకుందాము. సరేనండి, వచ్చేయండి. చూసారు కదండి, జాలు వేసుకున్నాను. బాగా మెత్త పేస్ట్ చేసుకొని పక్కన తీసుకుందాము. సరేనండి, చూసారు కదండి, ఇది కొండి ఇలా అవ్వాలి. ఇలా మెత్తటి పేస్ట్ అయితేనే బాగుంటుంది. చూసారు కదండి, ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇది కూడా బాగా పేస్ట్ తీసుకుందామండి పచ్చపక్కగా. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇది పేస్ట్ చేసుకోవాలి కచ్చపక్కగా. చూసారు కదండి, ఇలా బాగా చేసుకోవాలి పేస్ట్ లాగా. దీంట్లో వేసేస్తున్నాను చికెన్లో. చూసారు కదండి, ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను తగ్గినంత. 1 స్పూన్ ఏమో జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇది మొత్తం బాగా కలిపేయాలండి. అలాగే 2 స్పూను శనగపిండి వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, బంగాళదుంప బాగా మెత్తగా పడిపోయినాక దీంట్లో వేసేస్తున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. బాగా కలిపేయాలండి. చూసారు కదండి, బాగా కలిపేసి కొంచెం వాటర్లో పెట్టి ఇలా చిన్న చిన్న గుండల్లాగా నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి. జస్ట్ వడలాగా, వడ షేప్ అంటారు కదా, బిస్కెట్ షేప్ అలా చేసుకోవాలి. వేడవుతున్న నూనెలో వేసేస్తున్నాను. అన్నీ అలాగే చేసుకోవాలండి. చూసారా, లో సిమ్లోనే అవ్వాలండి, ఇది ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, లో సిమ్లోనే పెట్టాలి. స్లోగా చూసారా, కలర్ చేంజ్ అయింది కదా. లో సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే లోన మళ్ళీ పచ్చిగా ఉంటుంది. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలో నేను తీసుకుంటున్నాను. 2 వైపు కూడా బాగా కలర్ వచ్చేసింది. చూసారా, ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఎంత చాలా బాగా వచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.